ఏపీ హైకోర్టులో వైఎస్ఆర్సీపీ మరో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే 11 వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాలకు ఇచ్చిన నోటీసులను సవాల్ చేసింది. నిన్న దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్పై పార్టీ కార్యాలయాలకు ఇవాల్టి వరకు స్టేటస్ కో ఇచ్చింది హైకోర్టు. ఇవాళ మరికొన్ని పార్టీ కార్యాలయాలకు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టులో మరో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది వైఎస్ఆర్సీపీ. ఈ పిటిషన్లపై మధ్యాహ్నం న్యాయస్థానం విచారించనుంది. ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, అరుణ, రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలను కూల్చివేసే కార్యక్రమానికి చంద్రబాబు ప్రభుత్వం తెరదీసిన నేపథ్యంలో దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయ పోరాటం చేస్తుంది. అందులో భాగంగా ఈ రోజు కూడా మరొక 5 కార్యాలయాలకు సంబంధించి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఎప్పుడైనా ఇది లంచ్ మోషన్ ని తీసుకునే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. నిన్న దాదాపు 11 కార్యాలయాలకు సంబంధించి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో 11 కార్యాలయాలకు సంబంధించి లంచ్ మోషన్ పిటిషన్ వేయగా వాటిలో 9 కార్యాలయాలకు సంబంధించి బెంచ్ మీద తీసుకున్న పరిస్థితి, వాటిపై ఇప్పటికే స్టేటస్ కూడా ఇచ్చింది. సో ఈ రోజు మొత్తం మరొక 5 కార్యాలయాలు అంటే అటు ఉత్తరాంధ్రలోకి వచ్చే పార్వతీపురం, అట్లాగే ఇటు ఏలూరు, బాపట్ల, రాయచోటి, తిరుపతి ఈ 5 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయాలకు సంబంధించి కూల్చివేత నోటీసులు ఇప్పటికే ప్రభుత్వ వైపు నుంచి ఇచ్చిన నేపథ్యంలో వాటికి సంబంధించి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనికి సంబంధించి ఇప్పటివరకు మనం చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఒక కక్ష సాధింపు చర్యలో భాగంగానే మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకు ఆనవాళ్లు ఉండకూడదు అనేటువంటి ఒక లక్ష్యంతో చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. అందులో భాగంగానే పెద్ద ఎత్తున నోటీసులు జారీ చేస్తున్నారు. ఇటీవల మనం చూస్తే తాడేపల్లి శివారులో ఉన్నటువంటి సీతానగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ఏకంగా తెల్లవారుజామున కూల్చివేసిన పరిస్థితి. అప్పటికే హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, తీవ్రమైన చర్యలు తీసుకోవద్దు అని చెప్పినప్పుడు కూడా శనివారం తెల్లవారుజామున మొత్తం 6 ప్రొక్లైన్లతో పెద్ద ఎత్తున దాన్ని కూల్చివేసిన పరిస్థితి మనం చూసాం. అంటే శని ఆదివారాలు కోర్టుకు సెలవులు అయిన నేపథ్యంలో తదుపరి అంటే కోర్టు ధిక్కరణకు సంబంధించి మళ్లీ కోర్టు మెట్లు ఎక్కనీయకుండా చూసి అధికారులు ఏ విధంగా దుశ్చర్యకు పాల్పడిన పరిస్థితి. సో ఇప్పుడు మళ్లీ తాజాగా నిన్న ఒక 11 కార్యాలయాలకు సంబంధించి ఈ రోజు మరొక 5 కార్యాలయాలకు సంబంధించి కూడా నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయ పోరాటం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి మరికొద్దిసేపట్లోనే వాదనలు కూడా వినిపించబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయితే దీనికి సంబంధించి ఎప్పటిగా చూస్తే ప్రభుత్వం గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ప్రకారమే అక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి. అయితే ఈ నిర్మాణాలకు సంబంధించి అనుమతులు లేవనేది చంద్రబాబు ప్రభుత్వం చెప్తున్నమాట. అయితే వాస్తవానికి ఆ అనుమతులు కావాలంటూ గతంలోనే పార్టీ తరఫున పిటిషన్ కూడా పెట్టుకున్న పరిస్థితి, దరఖాస్తు చేసుకున్నారు. అయితే దానికి సంబంధించి ప్రభుత్వ వైపు నుంచి ఎలాంటి అవునని కానీ కాదని కానీ లేదంటే వాటిని పరిశీలించేందుకు అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు ముందుకు రాలేదు. దాన్ని బట్టి నిర్ణీత సమయంలో గనక ఆ అనుమతులకు సంబంధించి దరఖాస్తుల మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోతే కనుక అనుమతి ఇచ్చినట్టుగానే భావించి నిర్మాణాలు చేసుకోవచ్చు అనేది మున్సిపల్ చట్టంలోనే ఉంది. ఆ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు సంబంధించి పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతుంటే ఇప్పటికిప్పుడు వచ్చి ఏకంగా నోటీసులు ఇచ్చిన వైనంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే న్యాయ పోరాటం కూడా చేసింది. అయితే దీనికి సంబంధించి ఇంకొక క్రమబద్ధీకరణ సంబంధించి కూడా ఒక అంశం ఉంది. అంటే ఆ నిర్మాణాలను అక్రమం అని గనక ప్రభుత్వం భావిస్తే దాన్ని సక్రమం చేసుకోవడానికి క్రమబద్ధీకరణ చేసుకోవచ్చు. ఒక పెనాల్టీ రూపంలో ఫీజు చెల్లించుకొని దాన్ని క్రమబద్ధీకరణ చేయొచ్చు. ఇది దేశవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలో జరిగేదే. కానీ దాన్ని కూడా కాదని ఏకంగా కార్యాలయాలను పూర్తి స్థాయిలో వాటిని కూల్చివేయాలనేటువంటి ఒక కక్ష సాధింపు చర్యలో భాగంగానే చంద్రబాబు ప్రభుత్వం ఈ విధంగా అధికారులతో నోటీసులు ఇస్తున్నట్టు స్పష్టమవుతుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని హైకోర్టు దృష్టికి నిన్న కూడా తీసుకెళ్లిన నేపథ్యంలో నిన్న ఒక 9 కార్యాలయాలకు సంబంధించి స్టేటస్ కో ఇచ్చారు. సో ఈ రోజు మరొక 5 కార్యాలయాలకి సంబంధించి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో దాన్ని కూడా లంచ్ మోషన్ పిటిషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసింది. దీనికి సంబంధించి మరి కొద్దిసేపట్లోనే వాదనలు కూడా జరగబోతున్నాయి. హైకోర్టు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.